జోసెఫ్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో చాలా వ్యక్తిగత విమర్శలు చేశాడు. అప్పుడు ఖండించి ఉంటే అయిపోయేదేమో. ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. వేజింగ్ వార్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరణ శిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణ శిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణ శిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 27 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణ శిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదు. అలాంటి మాటలేమి మాట్లాడతారని చెప్పేసి నేనైతే అనుకోను. కోర్టులో నేనైతే అనుకోను అలాంటి మాటలు మాట్లాడరు. ఒక వ్యక్తిని చనిపోవాలంటే బతికే అర్హత లేదు అని అంటారని చెప్పేసి నేనైతే అనుకోను. నువ్వు ఎలా వక్రీకరించి చెప్తున్నావో, ఒక నిజంగా అన్నారా లేదని నువ్వు వక్రీకరించి చెప్తున్నావా అనేది నీకే తెలియాలి. నేనైతే నువ్వు వక్రీకరించి చెప్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెట్టిన సెక్షన్లో మనవాడు చేసిన తప్పు ఏదైతే ఉంటే దానికి సంబంధించి ఎవరైతే వివరిస్తారేమో కానీ నువ్వు చెప్పినట్టుగా చంపేయాలండి, చచ్చిపోవాలండి, బతికే అర్హత లేదని చెప్పేసి ఇలాంటి మాటలు అయితే మాట్లాడరని అనుకుంటున్నాను. నేనైతే మాట్లాడు గట్టించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు, రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఎందుకు మాట్లాడతానంటే నాలో ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు అడుగుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కోపం ఎక్కడికి పోదు, ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరప్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరప్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదవి పెద్ద పదవి కాదు. కోపం ఎక్కడికి పోదంట. కోపం ఎక్కడికి పోదు, కోపం ఉంటుంది. నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద వెళ్ళి పెట్టండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్యలో, లేదంటే మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలో, లేదంటే కులాల పరంగానో ఇంకొక రకంగా ఏదైనా మాట్లాడో నీకు చేతనైతే వెళ్ళి పెట్టుకో. నీ చేతనైతే వెళ్ళి పెట్టుకోండి. ఎందుకు ఈ పనికిమాల డైలాగులు? ఎందుకండి ఈ పనికిమాల మాటలు అంటున్నా? దీనివల్ల ఎవరికో ఉపయోగం లేదు. ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు. నక్సలైట్ లో కోపం ఉంటున్నారు, మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలైజ్ చేద్దాం. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈ రోజు గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక ఈటీ వారెంట్ వేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు. 1 సంవత్సరం పాటు రావణ్ణి జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు దీని అంతటికి ముఖ్య కారణం నువ్వు కాదా జడ? నువ్వే కదా. అదే సభలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు పెట్టిన సభే కదా. ఆ సభలో ఇంకా చాలా పెద్దోళ్ళు మాట్లాడారు కదా. చాలా కొంతమంది అయితే నీకు భయం చేశారు, మా ప్రసాద్ లాంటి వాళ్ళు అయితే. ఇంకొంతమంది అయితే నువ్వు ఎందుకైతే సభ పెట్టావో ఆ సమస్య గురించి, ఆ ప్రజల గురించి కొద్దిగా నీట్గానే చాలా చక్కగానే మాట్లాడారు కదా. మరి అదే సభలో అంతమంది కూర్చున్నప్పుడు ఈ 10వ తరగతి ఫెయిల్ అయిన తీసుకొచ్చి ఆడి చేతికి మైక్ ఇస్తాడు ఎలా మాట్లాడతాడండి? ఆడికి వచ్చిన భాషే నా కొడక, లోపల నా కొడకలారా, తొక్కేస్తా, తీసేస్తా, నోట్లు, అది ఇది, అది వాడికి వచ్చిన భాషే అది. వాడి వీడియోలో ప్రతి వీడియోలోనూ అదే మాట్లాడతాడు. మరి ఆయన తీసుకొచ్చి నువ్వు వాడికి మైక్ ఇచ్చేస్తే ఆడు ఏమని మాట్లాడతాడో? ఆడికి వచ్చిందే మాట్లాడతాడు. ఆడికి వచ్చింది అది ఒకటే కాబట్టి అది అవే మాటలు మాట్లాడతారు. మరి అదే స్టేజ్ మీద ఉన్నప్పుడు లెగిసి వచ్చి ఆడు మాట్లాడుతున్నప్పుడు నా కొడకలారా, నీ కొడకలారా అని మాట్లాడుతున్నప్పుడు ఆపి, ఇది వేదిక కాదు, ఈ వేదిక పైన మతాల పరంగా కానీ, కులాల పరంగా కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టు ఈ వేదిక పైన మాట్లాడద్దు, ఇది సబబు కాదు. అది మాట్లాడడానికి మీరు వేరే దిక్కుని మాట్లాడుకోండి. ఎలాగ వాడి యూట్యూబ్ ఛానల్స్లో అవే ఉంటాయి. ఎవడన్నా ఏమన్నా అన్నాడా? వాడు యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని 100 వీడియోలు మాట్లాడాడు హిందువులకు వ్యతిరేకంగా, లేదంటే హిందూవాదులను బూతులు తిడుతూ కొన్ని 100 వీడియోలు మాట్లాడాడు. ఎవడన్నా కేసు పెట్టాడా? ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? లేదు. మరి మొన్న ఎందుకు జరిగిందంటే ఆ రాధా మనోహర్ దాస్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టేసి
ప్రభుత్వమే రాధా మనోహర్ దాస్ వెనకాతల ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మతపరమైన అంశాలను తీసుకొచ్చి మతాల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. అది కూడా నువ్వు పెట్టిన సభకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో అని చెప్పి ఆపేస్తే ఎవరికైనా మండుద్ది. ఇప్పుడు నీ మీద నేను అంటాను, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ నోట్లో అని చెప్పేసి బాగుంటుందా? దాని అర్థాలు ఎవరికి తెలియదా? మరి అంత ఎరుపప్పులో అది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మాత్రం అర్థాలు తెలుసుకోకుండా ఉన్నామా? ఏమండి ఆ నోట్లో అంటే నేను కూడా అంటాను, నోట్లో ఏమవుద్ది? అర్థాలు తెలియకుండా లేదు కదా, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ప్రతి పక్కడు కానీ తీసుకొచ్చి మైకులు ఇచ్చేసి తిట్టించేస్తావేమో. మీరు రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడారు, అలాగే చాలామంది గురించి మాట్లాడారు. అంటే మీకు సపరేట్గా ఏమైనా మీకు రాజ్యాంగంలో ఏమైనా హక్కులు కల్పించేశారండి? మీరు ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టేయచ్చు, ఏది పడితే అది కోసేస్తామంటారో, ఉరి తీసేస్తామంటారు, ఏలాడి తీసేస్తామంటారు. తిరిగి మీ మీద ఎవడన్నా ఏమైనా మాట్లాడితే పొలం కాడ తీసుకొచ్చి ముందెట్టేస్తారో, గుక్కెట్టి ఏడ్చేస్తారు. హక్కులు మీకే కాదు మాకు ఉంటాయి. మీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మన నోరు మన అదుపులో ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదేమో. దీని అంతటికి మూల కారణం నువ్వే కదా. చెప్పు ఉండాల్సింది, ఒరే బాబు అలా మాట్లాడకూడదురా. అదే సభలో ఇంకా చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు మరి అందరికీ బుద్ధి పోయిందా లేదంటే బుర్ర పని చేయలేదా? ఆ సందర్భంలో పిచ్చికని పట్టినట్టు నాలకు కూడా కిందన కొంతమంది పకోడీగలు కేకలేసాడు. అంటే ఇలా మాట్లాడిన మాటలకి కిందన పకోడీగలు కేకలేసాడు. ఒక పెద్ద మనిషిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఒక సభ పెట్టుకున్నావు కదా, ఆ సభలో ఎవరు మాట్లాడినా కానీ బాధ్యత నీదే కదా, నువ్వు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఎందుకు వేడికి చూస్తా ఎందుకు కూర్చున్నారండి? వదిలేశారా? ఆడైపోతానులే అని చెప్పేసి ఇవాళ ఆడే నాశనం అయిపోయాడు. ఏమీ కాదులే, 1-2 కేసులు పడితే సెట్ అయిపోతారు, లైన్లో పడిపోతారు, తెలిసి వచ్చింది. ఓహో నెక్స్ట్ టైం మనం ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే మనల్ని ఇలా ఇబ్బంది ఎదుర్కొంటాం, కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కాస్త తగ్గి మాట్లాడతారు. తగ్గి మాట్లాడితే పోయేది ఏమి లేదండి. అయ్యా జడా శ్రవణ్ కుమార్ గారు, తగ్గితే ఏం తప్పేమీ కాదు. మీరు అంత గొడ్డలు చించుకోవడానికి అంత ఉత్తములు కాదు. నేనేదో దేశాన్ని మార్చేస్తానండి, లేదంటే మాకు ప్రశ్నించే హక్కు లేదా, అంత శుద్ధపోసేం కాదండి. ఆడి క్యారెక్టర్ ఏందో అందరికీ తెలిసిందే. పైగా నేను మళ్ళీ డెప్త్గా వెళ్దలుచుకోవాలా. ఆడేదో శుద్ధపూసలాగా, ఆడేదో అమాయకులాగా మీరేదో చెప్పే ప్రయత్నాలు చేయమాకండి. ఈ అంశాలను ఎక్కడితో వదలాలి అక్కడితోనే వదలాలి. మనం ముందు ఖండించకుండా, ముందు ఆపకుండా, రెచ్చగొట్టేసి వదిలేసి నాకు తెలియకడుగుతానండి. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న, దళిత క్రైస్తవుల సమర సంకారావు అని పెట్టుకున్నారు సభ. ఆ సభలో మాట్లాడిందేమో రావణ్ గాడు, వాడు కులమేమో కమ్మ, ఆడేమో ఏ దేవుళ్ళనే నమ్మడాడు, నాస్తికుడు అంటాడు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు పిలిచారండి? వాడికి ఎందుకు ఇచ్చారండి మైకు? ఇప్పుడు ఏ దేవుళ్ళని నమ్మని వ్యక్తికి దళిత క్రైస్తవుల సమర సంకారం అని సభ పెట్టుకొని, అంటే క్రైస్తవులకు సంబంధించిన ఒక సభ పెట్టుకొని, ఏ దేవుడిని నమ్మని ఈయన తీసుకొచ్చి వీడి చేతి ఎందుకు మాట్లాడిపించారండి? వాడు ఏ దేవుడిని నమ్మడు కదా, ఎందుకు మాట్లాడిపించారండి మీరు? ఇంకా చాలామంది ఉన్నారు అందులోని, వాళ్ళందరి చేతి ఎందుకు మాట్లాడిపించారండి? మీకు సంబంధించిన వ్యక్తులే ఉండాలి కదా. అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పైన బురద చల్లాలి. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి చక్కగా వాళ్ళ చేత తిట్టించేస్తారండి మీరు. అసలు వాడిని ఎందుకు పిలిచారు అని చెప్పండి. కొన్ని క్రైస్తవుడా, ఓకే. కొన్ని దళితుడా, ఇంకా హ్యాపీ, ఓకే. ఎందుకంటే ఎవరి మతాలు వాళ్ళ ఇష్టం, ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం, నచ్చిన వాళ్ళు పూజించుకుంటారు, లేకపోతే లేదు. అసలు వాడిని ఎందుకు పిలిచారండి అక్కడికి? వాడికి మైకి ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఏముంది? దానికి సమాధానం చెప్పండి. క్రైస్తవుడా కాదు, ఏ దేవుళ్ళని నమ్మడు, ఏ దేవుళ్ళని నమ్మడు కదా. పోనీ ఏమన్నా దళితుడా అంటే అది కూడా కాదు, కమ్మ. మరి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారండి? ఉద్దేశపూర్వకంగా మనోడైతే ఇష్టానుసారంగా మాట్లాడేస్తారులే, ఏం కాదులే, మనం ఎలాగ ఇది కాబట్టి మనం ఎలాగ లాయర్మే, మనం జడ్జిగా చేసి ఉన్నాం గతంలోని, ఏదన్నా అయితే మనం కాపాడేద్దాంలే, ఎంతమంది బెయిల్ తీసుకెళ్ళాలి మళ్ళీ అలాగే బెయిల్ తీసుకొచ్చేద్దాం అనుకున్నావా? అంత సింపుల్గా వదిలేస్తారండి? సంబంధం లేని అంశంలో అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నువ్వెందుకు మాట్లాడిపించావు అని అడుగుతున్నాం మేము. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదండి. కాబట్టి ఏంటంటే ఈ అంశాలపైన మీరు ఇంకా కాస్త తగ్గితే బాగుంటుందండి. ఏమి కాదు, బెయిల్ వచ్చేది, రాకుండా ఏమి ఉండదు. అబ్బో ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, మర్డర్ చేశాడు, ఏమైంది? 3 నెలలు ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, ఎమ్మెల్సీగా కొనసాగాడు, మళ్ళీ ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేశారు. బెయిల్ ఖచ్చితంగా వచ్చిందండి, బెయిల్ రాకుండా ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద పెద్ద నేరాలు ఏం కాదుగా. ఆర్థిక నేరాలు, ఆర్థిక చేసిన విధ్వంసం అందరికీ తెలిసిందే. 16 నెలలు జైలు చెప్పకూడదన్నాడు, బయటికి రాలా.
ముఖ్యమంత్రి అవ్వాలా, ఇవాళకి బెయిల్ మీద బతకట్లా, మమ్మల్ని అరెస్ట్ చేయరా, మేము బెయిల్ మీద లేవా, మేము బతకట్లేదా, అలాగే కేసులు పెట్టినంత మాత్రాన లోపలికి వెళ్ళినంత మాత్రాన ఏమైపోతుంది. నేను చెప్పేది కాదు, వాడు చెప్పిందే. ఎవడో ఆ జోసఫ్ గారు చెప్పిందే. అరెస్ట్ చేసుకుంటూ చేసుకో, కేసులు పెట్టుకుంటే పెట్టుకో, భయపడతామా, ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేసాడు రూమ్లో కూర్చున్నాడు. వాడికి లేని